నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ చేపడతా ఉన్నారు. దాంట్లో అందరూ హర్షణీయంగా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అతి తక్కువ కులమైన డక్కల గిన్నెరసానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ వర్గీకరణ ఎలా అనిపిస్తూ ఉందనేది ఒక క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తూ ఉంది? ఈరోజు వర్గీకరణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? మంచిగా మాకు మంచిగా మేము అడక తినే డక్కలోళ్ళము ఆడ దూరము బొందలగడ్డల్లో ఉండేటోళ్ళము. ఇప్పుడు జర ఒక లెక్కకు వచ్చినాము, ఒక మెట్టు కాడికి వచ్చినాము. కానీ మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు సారు రేవంత్ రెడ్డి సారు. మాకు డక్కలోళ్ళకు ఒక హామీ కలగాలని మేము కూడా మా డక్కల సంఘము మొత్తము తెలంగాణ 33 జిల్లాలలో 2,80,000 మంది ఉండం మేము. తెలంగాణలో కిన్నెర కళాకారులం వీళ్ళంతా మేమంతా అనుకున్నాము. మేము ఇప్పుడు ఆ బురదల పడ్డోళ్ళము, వానకు పడ్డోళ్ళము, ఇండ్లు లేని వాళ్ళము, ఇడిసారం లేని వాళ్ళము, మొత్తం ఈడ దిక్కులేని పచ్చలం అయిపోయినాము మేము డక్కలోళ్ళం. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ముందడిగేసి ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వంలో తెలంగాణలో ఒక ముద్దుబిడ్డ పాలమూరి ముద్దుబిడ్డ లెక్క గెలిచిండు. మాకొక ధైర్యం వచ్చింది. బీదోళ్ళ వెనుక ఉపకులాల జాతికి మొత్తం అండగా నిలబడతానని ఒక ప్రమాణ స్వీకారం చేసిండు. మా తండ్రి చల్లగా ఉండరి. ఈ 33 జాతుల కన్నా మా జాతే డక్కల జాతే ఈనం జాతి. మా జాతే చిన్న జాతి. మా జాతిని ఎవ్వరు ముట్టుకుంటలేరు, అంటుకుంటలేరు. ఈ కిన్నెల ముందు చూస్తుండరు, వెనుక చూస్తలేరు. పాడింది ఎవడు, పాట పాడింది ఎవడు అనేది ఇంటలేరు. ఈ కిన్నెరిని చూస్తున్నారు. అందుకోసము మా దాంట్లో కూడా మా డక్కలోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు. ఒక సర్పంచులు లేరు, ఒక ఎంఆర్లు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎవరు లేరు, లీడర్లు కూడా లేరు. ఇప్పుడు ఈ తెలంగాణలో మా డక్కలి సంఘంలో ఈ మంగేష్ గౌరార మంగేష్ బాణాల మంగేష్ నిలబెట్టినాము. ఆయన 33 జిల్లాలలో ఒక అధ్యక్షుడిని లెక్క నిలబెట్టాము. మరి ఆయనకే మాకు అంకితము. ఆ రేవంత్ రెడ్డి స్థానికి పోనీకే మాకు ఒకసారి కూడా అవకాశం ఇవ్వలేదు. మొన్న నారాయణపేటకు వచ్చిండు, మొత్తం 30 మంది పోలీసు వాళ్ళు దోపుతుండే. కిన్నెర పోతుంది, కింద పడతావు ముసలోడా, మా జీతాలు పోతాయి, సార్థానికి పోవద్దని మళ్ళా బస్సు ఎక్కించి తోల్రి రేవంత్ రెడ్డి స్థానికి పోయి కాగితం తీసుకుపోయి మళ్ళీ వస్తే ఈ ఎండలో పోయి ఆకలి కొని దూపకొని ఇది ఏమి బతుకులు అయ్యారని ఆయన మా అన్యాయం బతుకులు వచ్చే మా డక్కలోళ్ళు. ఇక ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఈ ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోరు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందడిగి వేసినోడు, బీదలకు సహాయకారం ఉండోడు, అందరికీ సహాయకారం ఉండోడు. మాకు కూడా ఒక సహాయకారం చేస్తాడని ఒక అపార్ట్మెంట్ ఇవ్వాలని తనకి ఎప్పుడో కలవాలని మేము అనుకున్నాం. కానీ మా గుర్తింపు దొరుకుతలేదు. తను ఎక్కడ పోయినా కూడా మాకు దొరుకుతలేడు. మా పోలీసు వాళ్ళు మా బాధకు మా వెనక దాకారు. ఆ సారథానికి పోనీయరు. మీ వృత్తి కూడా చాలా కనుమరుగైపోయింది, చాలా తక్కువ అయిపోయారు. మాయి 25 కిన్నెలు ఉన్నాయి తెలంగాణలో. డక్కలి కిన్నెర కళాకారం 25 కిన్నెలు, 35 కిన్నెలల్లో 15 మంది చచ్చిపోయినరు. 25 కిన్నెలు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా నేను నేర్పుతుండా. 87 ఏళ్ళ దినముంది సంవత్సరాలు. నాకు ఇప్పుడు కన్ను చూపు కూడా లేదు. ఈ కళని ఇంతవరకు నేను పోనీయలేదు. ఈ కళని ముందుకు సాగిస్తూనే ఉండా. మా కోసం ఒకసారి రేవంత్ రెడ్డి గురించి కానీ లేకుంటే ఏదైనా పాట పాడి మీ కళాకారులకు సంబంధించిన పాట పాడతారా? అయ్యయ్య రేవంతన్న నాయన్న రేవంతన్న, ఓ పుట్టింది ఏ ఊరన్నో నాయన్న రేవంతన్న, పొలమూరు జిల్లాలో నా ముద్దుబిడ్డ పుట్టినాడే నాయన్న రేవంతన్న, ఓ కాలేజు చదివినాడే నాయన్న రేవంతన్న, ఇంజనీరు చదివినాడు నాయన్న రేవంతన్న, చదువులు చదివినాడు నాయన్న రేవంతన్న, పొలమూరు జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న,
అయ్యయ్య రేవంతన్ను నాయన్న రేవంతన్న ఆడోళ్ళ దేవుడాని కొలుస్తారు దేవుడాని కొలుస్తాడు నాయన్న రేవంతన్నని ఓ కలకాలరు కూడా అన్న నీ పేరు పెద్దదన్నా నీ పేరు పెద్దదన్నో నాయన్న రేవంతన్న ఓ ఢిల్లీలో నీదెమాటో నాయన్న రేవంతన్న పట్నంలో నీదెమాట నాయన్న రేవంతన్న బీదోళ్ళ పేరటన్న అండాగా నిలిచినావు అండాగా నిలిచినాడే నాయన్న రేవంతన్న ఓ ముందడుగు వేసినాడు నాయన్న రేవంతన్న ఓ ముందడుగు వేసినాడు నాయన్న రేవంతన్న పై ఎత్తు పెరిగినాడే నాయన్న రేవంతన్న పలమూరి మందినైనా ఏమని చెప్పినారు ఓ చదువులో చదివినాడే నాయన్న రేవంతన్న కొడంగల్లు జిల్లాలోన ఏమని చెప్పినాడు ఎమ్మెల్యే పారటేసి నాయన్న రేవంతన్న ఎమ్మెల్యే సీటు గెలిచే నాయన్న రేవంతన్న ఓ కమిటీ ఏమో వేసినాడు సీఎము అయ్యినాడే నాయన్న రేవంతన్న తెలంగాణ జిల్లాలోన కాంగ్రెస్ పార్టీలోన పేరెక్కడెళ్ళానైనా నాయన్న రేవంతన్న ఓ ఇండ్లేమో ఇచ్చినావు నాయన్న రేవంతన్న పింఛన్లు ఇస్తానని హామీల పెట్టినాడు నాయన్న రేవంతన్న ఓ పులి లెక్క పుట్టినాడు నాయన్న రేవంతన్న ఓ ఎన్నెడుగులు వచ్చినైనా బెదరాను అంటాడయ్యా ఆర్డర్లు వచ్చినయ్యా నేను బెదురనంటాడయ్యా ముందడుగు వేసినాడు నాయన్న ముఖ్యమంత్రి పుట్టింది ఏ ఊరన్నో నాయన్న రేవంతన్న పెరిగింది ఏ ఊరన్నా నాయన్న రేవంతన్న పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న ఈ డకల గురించన్నా నువ్వు వందె చూడు తండ్రి మా గోస చూడు తండ్రి నాయన్న రేవంతన్న ఈ విధంగా వాళ్ళు అసలు వాళ్ళ వృత్తి ద్వారా అయితే వాళ్ళు ఆలపిస్తూ ఉంటారు, ఇలా కథలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వృత్తులు కనుమరుగైతూ ఉన్నాయి. వీళ్ళకి అసలు గుర్తింపు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కొంతవరకు గుర్తింపు తీసుకొస్తున్నాం అన్నట్టు కూడా క్లియర్గా చెప్తున్న దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి.